హిందూ బంధువులారా, మాతృమూర్తులారా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించబడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఏరియా వారీగా బస్తీలలో మనము సుమారుగా తెలంగాణ ప్రాంతంలోనే 2000 స్థలాల్లో ఇలాంటి సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ రకంగా హిందువుల దగ్గర మన బస్తీల్లో మన కార్యక్రమంగా భావించి మనము ఈ కార్యక్రమాలను చేసుకోవాలి. ఒకసారి మన యొక్క దేశము పరిస్థితులు తర్వాత ఇలాంటి మహాత్ముల యొక్క వచనాలను వినాలనే ఉద్దేశంతో మనము పెద్ద కార్యక్రమాలు కాకుండా బస్తీల్లో మనందరం ఒక దగ్గర కలవడం కోసం ఈ రకమైన పద్ధతిలో మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా సంఘానికి సంబంధించిన ఒక 2-3 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించే ముందు డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ స్వయంగా ఆయన డాక్టర్ చిన్నప్పటి నుంచే విద్యా వ్యవస్థలో హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఆజన్మ దేశభక్తుడు కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్. అయితే దేశ స్వాతంత్రోద్యమం అంటే అప్పుడు వేదిక కాంగ్రెస్. అప్పుడున్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులందరితో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఒక ప్రముఖమైన నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్. 1916లో తన చేతికి డాక్టరేట్ పట్టా వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు ఇంట్లో చాలా పేదరికం ఉంటుంది కాబట్టి బాగా సంపాదిస్తారు, కుటుంబాన్ని పోషిస్తాడు అనేటువంటి భావనతో అందరూ భావించారు, బంధువులు కానీ మిత్రులు కానీ. కానీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క నిర్మాత డాక్టర్ కేశవరావు హెడ్గేవార్ తాను చదువు పూర్తి కాగానే దేశ స్వాతంత్రోద్యమంలో దూకాడు. పెళ్లి విషయం వచ్చినప్పటికీ కూడా దాన్ని కాదని తన యొక్క తల్లి యొక్క మాతృభూమి యొక్క దాస్య శృంఖలాలను తెంచడం కోసమే తన యొక్క సర్వస్వాన్ని త్యాగం చేస్తానని ఆ రోజే శపథం చేసి ఇవన్నిటికీ దూరంగా ఉండి తన యొక్క సర్వస్వాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, సర్వస్వాన్ని మాతృభూమి యొక్క చరణాల వద్ద సమర్పించడానికి నిశ్చయం చేసుకున్నాడు. బంధువులారా, దేశ స్వాతంత్రోద్యమంలో విప్లవకారులతో పాటు పనిచేసినటువంటి డాక్టర్ హెడ్గేవార్ తాను స్వయంగా డాక్టర్ కాబట్టి ఆయన పదే ఆలోచించేది ఏంటంటే, అరే ప్రపంచానికే గురుతుల్యంగా ఉన్నటువంటి భారతదేశం, విశ్వగురువుగా విలసిల్లినది భారతదేశం ఒకనాడు. అటువంటి హిందూ సమాజము కొద్దిమంది విదేశీయుల చేతిలో ఎందుకు బానిసత్వం గురైంది? ఒక్కసారిగా తాను డాక్టర్ కాబట్టి స్వయంగా ఈ జాతి యొక్క మూలాన్ని వెతకాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు డాక్టర్ హెడ్గేవార్. ఎక్కడో 6000 మైళ్ళ దూరం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు కొద్దిమంది ఆఫీసర్లు, కొద్దిపాటి సైన్యంతో ఆ రోజు ఉన్నటువంటి 33 కోట్ల మంది భారతీయులు ఎలా పరిపాలించగలుగుతున్నారు? అలా చరిత్ర వెనక్కి వెళ్ళినటువంటి డాక్టర్ హెడ్గేవార్ అంతకుముందు నైనా జైస్వాల్ గారు గుర్తు చేసినట్టుగా శకులు, హూణులు, కుషానులు అనేక మంది ఈ దేశం మీద దాడి చేస్తే వాళ్ళందరినీ తిప్పికొట్టింది భారతదేశం. భారతదేశానికి శక్తి కొదవలేదు, జ్ఞానానికి కొదవలేదు. ప్రపంచానికే మార్గదర్శనం చేసినటువంటి నలంద, తక్షశిల లాంటి అనేక యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి. జ్ఞానానికి కొదవలేదు. ప్రపంచాన్ని జయించాలని కోరికతో వచ్చినటువంటి అలెగ్జాండర్ లాంటి వాడు సింధు ప్రాంతంలో కొద్ది దూరం వరకే రాగలిగాడు. చివరికే ఇక్కడ రాజు లేక ధాటికి తట్టుకోలేక సింధు నది నుంచి వెనక్కి వెళ్ళిపోతూ అందరూ ఏమనుకుంటారంటే ప్రపంచాన్ని కొల్లగొడుతూ వచ్చినటువంటి అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చేసరికి వాళ్ళ సైన్యం అలిసిపోయింది, భార్య పిల్లలు గుర్తుకొచ్చారని రాస్తారు చరిత్రలో. భారతదేశం యొక్క శక్తి అది. భారతదేశానికి వస్తే భార్య పిల్లలు గుర్తుకొచ్చేటువంటి ప్రతాపాన్ని హిందూ సమాజం చూపించిన కారణంగా ప్రపంచాన్ని కొల్లగొట్టాలనుకున్నాడు అలెగ్జాండర్ లాంటి వాడు తిరిగే తోకముడిచి వెనక్కి వెళ్ళాడు. ప్రాణాలతో ఊనిలే బాబిలోనియాలో ప్రాణాలు ఊలిపెట్టాల్సి వచ్చింది. ఇక్కడ జరిగిన యుద్ధంలో ఒక విషపు బాణపు దెబ్బకు గురైనటువంటి అలెగ్జాండర్ చివరికి ప్రాణాలతో కూడా తన దేశానికి వెళ్ళలేదు. ఈ దేశానికి శక్తి కొదవలేదు, జ్ఞానానికి కొదవలేదు, సంపదకు కొదవలేదు. రత్నాలను రాసులుగా పోసుకొని అమ్ముకున్న దేశం ఇది. మరి ఎందుకు ఓడిపోయింది? 1000-1200 సంవత్సరాలు ఎందుకు బానిసత్వం అనుభవించింది? ఎందుకు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయాల్సి వచ్చిందనే విషయంలో
పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ పదే పదే ఆలోచించాడు, హిందూ సమాజాన్ని గమనించాడు, దేశ స్వాతంత్ర్యోద్యమ పోరాట పటిమని గమనించాడు. హిందూ సమాజంలో ఈ దేశం యొక్క ముద్దు బిడ్డ, ఈ దేశం యొక్క ఉత్థానానికైనా పతనానికైనా హిందువే కారణమవుతాడు. కాబట్టి సన్ ఆఫ్ ది సాయిల్, ఈ దేశం యొక్క ముద్దు బిడ్డ హిందువు. కాబట్టి హిందువుని సంఘటితం చేయాలా, హిందువుల దేశభక్తి నిర్మాణం చేయాలా. ప్రతి పోరాటంలో కూడా ఆంగ్లేయులతో కానీ అంతకుముందు ఏర్పడినటువంటి యుద్ధాలలో ఔరంగజేబ్, బాబర్ ఎవరైనా సరే వీళ్ళందరూ విదేశస్తులు. ఇస్లాం ఈ దేశంలో పుట్టింది కాదు, క్రైస్తవం ఈ దేశంలో పుట్టింది కాదు. ఈ దేశానికి అక్రమంగా వచ్చిన ఈ రెండు మతాలు, ఈ రాజులకు అక్రమకారులకు ఎవరు సహకరించారు? వాళ్ళు సైన్యాలతో, పెద్ద పెద్ద సైన్యాలతో వచ్చిండొచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి కొద్దిమంది దేశద్రోహుల కారణంగా మన దేశం పరాధీనమైంది. కాబట్టి శత్రువు యొక్క బలం కారణం కాదు, శత్రువు యొక్క తెలివితేటలతో కాదు, వాళ్ళు బాగా సంపద ఉండి మనల్ని ఓడించలేదు. మన యొక్క అనైక్యత కారణంగా, హిందూ సమాజంలో ఏర్పడేటువంటి అనైక్యత కారణంగా హిందూ సమాజం ఓడిపోయింది. శత్రువుకు సహకరించిన వాడికి ఇక్కడ నుండి భారతీయుడు. కాబట్టి హిందూ దేశంలో, హిందూ సమాజంలో భారతీయులు పరమ దేశభక్తి నిర్మాణం చేయాలి. ఈ దేశం పట్ల సర్వస్వాన్ని సమర్పణ చేసేటువంటి భావాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 1925లో విజయదశమి రోజు, అంటే సెప్టెంబర్ 27వ తేదీన రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిర్మాణం చేశారు. ప్రతి వ్యక్తిలో దేశభక్తి నిర్మాణం చేయాలి, ప్రతి వ్యక్తిలో ఈ దేశం కోసం సర్వస్వాన్ని సమర్పణ భావాన్ని నిర్మాణం చేయాలి. అప్పుడు మాత్రమే ఒకవేళ స్వాతంత్రం పొందిన నిలబెట్టుకోగలుగుతారు. అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ నాగ్పూర్లో ప్రారంభం చేశారు. 100 సంవత్సరాల ప్రయాణం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ఒక సంస్థ ప్రారంభించినంటే ఈ దేశంలో అనేక దేశభక్తియుత సంస్థలు ప్రారంభించబడ్డాయి. కొంతకాలం కొంత దూరం పోయినాయి, ఆ తర్వాత ఆగిపోయినాయి. కొన్ని కొనసాగుతున్నాయి, కానీ వాళ్ళ లక్ష్యాన్ని మర్చిపోయాయి. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏ రోజైతే ప్రారంభించబడిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ, హిందూ సమాజంలో దేశభక్తి నిర్మాణం చేస్తూ, హిందూ సమాజంలో స్వాభిమానాన్ని నిర్మాణం చేసి ఈరోజు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈరోజు హిందువుల్లో ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేయగలిగినటువంటి స్థితికి ఈరోజు సంఘం చేరుకున్నది. సంఘం యొక్క గొప్పతనం చెప్పడం కోసం ఇక్కడ నేను రాలేదు. సంఘం యొక్క సహజ బాధ్యతగా, మనందరి కర్తవ్యంగా ఆ రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాత ఈ దేశం యొక్క ప్రజలు సంఘటితం కావాలి. సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే అనేక రకాల దుష్ట శక్తుల్ని ఓడించగలము, గెలవగలము. తర్వాత మన స్వశక్తిని, మన యొక్క స్వాభిమానాన్ని, మన స్వాతంత్రాన్ని కాపాడుకోగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో సంఘాన్ని ప్రారంభం చేశారు. కాబట్టి ఆ ప్రయాణంలో అనేక రకాల ఆటంకాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎదుర్కొన్నది. 1947 ఆగస్టు 15వ తేదీ నాడు మనకు స్వతంత్రం లభించింది. అనేక మంది వీరుల యొక్క బలిదానాలు, పోరాటాల కారణంగా అనేక మంది మన కొరకు, మన స్వతంత్రం కొరకు వాళ్ళు ఉరికంబాలెక్కారు, రక్తాన్ని ధారపోశారు. దాని ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15వ తేదీ నాడు స్వతంత్రం లభిస్తే ఈ దేశంలో అప్పుడే సంకుచిత భావాలతో ఉన్నటువంటి నెహ్రూ గాంధీ హత్య నేరాన్ని, రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక నేరాన్ని మోపి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిషేధించడం జరిగింది. సంఘం ప్రభుత్వం యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఆ రోజు శాఖల్ని కూడా స్థగింపజేసింది. కానీ బంధువులారా, గాంధీ హత్యకు కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. కోర్టు తీర్పు కూడా వచ్చింది. కానీ దురదృష్టం కొద్దీ ఈ దేశంలో సంకుచిత రాజకీయాల కోసం, ఈ దేశంలో నెహ్రూ వేసినటువంటి సంకుచిత రాజకీయాల కారణంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశం కోసం పనిచేస్తున్న దేశభక్తులని అణిచివేసే ప్రయత్నానికి నాంది వేసినటువంటి నెహ్రూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిషేధించి కోర్టు నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, తీర్పు ఇచ్చినప్పటికీ కూడా నిషేధాన్ని ఎత్తేయలేదు. చివరికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యకర్తలు, స్వయం సేవకులు గురూజీ యొక్క నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వర్తించారు. ఆ రోజు దేశంలో స్వాతంత్రం వచ్చిన తొలి రోజులండి.
పత్రికలో సంఘానికి వ్యతిరేకంగా రాశారు. ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. గాంధీని హత్య చేశారనేటువంటి ప్రచారం జరిగిన కారణంగా ప్రజలకు కూడా వాస్తవాలు తెలియని కారణంగా ఆ రోజుల్లో పత్రికల్లే నమ్మిన కారణంగా ప్రజలు కూడా సంఘాన్ని వ్యతిరేకించారు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క నేతృత్వం ప్రజలకు సత్యాన్ని చెప్పడం కోసం రోడ్డు మీదకి వచ్చింది. ఆ రోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా అనేక మంది స్వయంసేవకులు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వేలాది మంది స్వయంసేవకులను చిత్రహింసలు పెడుతూ జైళ్ళలో కుక్కారు. మహారాష్ట్రలో అయితే నాథురామ్ గడ్సే బ్రాహ్మణుడు కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా బ్రాహ్మణులు అని చెప్పేసి కనబడ్డ ప్రతి బ్రాహ్మణ కుటుంబాన్ని మంటల్లో వేశారు, ఇల్లు తగలబెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో స్వయంసేవకులు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నాలు చేస్తూ సంవత్సరం పాటు నిషేధానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కారణంగా చివరికి ప్రభుత్వం దిగి వచ్చింది. చివరికి సంఘం పైన నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. బంధువులారా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క ప్రయాణం అంతా సులభంగా నడవలేదు. ఎంతోమంది కార్యకర్తల యొక్క బలిదానం. ఆ రోజు జైలులో అయితే పెద్ద పెద్ద మహానుభావులని సంఘచాలకులని కూడా జైలులో వేసి తినడానికి తిండి పెట్టక పెట్టిన తిండిలో పురుగులు ఉంటాయి, చిత్రహింసలు పెట్టి ఒళ్ళంతా కాల్చి ఆ చిత్రాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు తీసిన ఫోటోలు కూడా చూస్తే. బంధువులారా, ఇన్ని చిత్రహింసలకు గురై సమాజంలో భ్రమలు క్రియేట్ చేసిన కారణంగా సమాజం వ్యతిరేకిస్తే, ప్రభుత్వం వ్యతిరేకిస్తే వీళ్ళందరికీ శాంతియుతంగా పోరాటం చేసి సత్యాన్ని తెలిపే లోకానికి సత్యాన్ని గుర్తు చేసి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తమ పోరాటం కారణంగా నిషేధాన్ని ఎత్తివేయించబడే చివరికి మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం కొనసాగుతూ 1975కి వచ్చింది. బంధువులారా, 1975లో ఒక కిరాతకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మహిళా భారతదేశ ప్రధాని ప్రజాస్వామ్యాన్ని కూలివేస్తూ నియంతృత్వంగా ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి కోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ ఇందిరాగాంధీ దేశ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మొట్టమొదటి ఆమె చేసిన పని మళ్ళీ సంఘాన్ని నిషేధించింది. అనేక మంది కార్యకర్తల్ని స్వయంసేవకుల్ని జైల్లో పాలు చేశారు, చిత్రహింసలు పెట్టారు. మీసా చట్టం కింద అనేక మంది రాజకీయ నాయకుల్ని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం సుమారు 6,000 మంది అరెస్ట్ అయితే మీరు ఆశ్చర్యపోతారు. మీసా చట్టం కింద మిగతా రకాలుగా అరెస్ట్ అయిన 1,000 మంది ఉన్నారు. మీసా చట్టం కింద అరెస్ట్ అయినటువంటి ముఖ్యమైన కార్యకర్తలు అన్ని రకాల పార్టీలు అన్ని రకాల సంస్థల నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు 6,041 ఉంటే అందులో 4,050 వరకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు, జనసంఘ కార్యకర్తలు 6,000లో. ఆ 4,000 చిల్లల్లో ఉన్నటువంటి దాంట్లో 3,000 మంది స్వయంసేవకులు గుర్తుపెట్టుకోండి. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, మన యొక్క హక్కులను కాపాడడం కోసము, నియంతృత్వ ప్రభుత్వ పరిపాలనను ఎండగట్టడం కోసము రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఎప్పుడైనా దేశ హితం కోసమే పనిచేస్తుంది. ఆ రకమైన పద్ధతిలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తన చరిత్రలో అనేక రకాల హింసలకు గురై దేశం యొక్క భవిష్యత్తు కోసం, హిందువుల యొక్క భవిష్యత్తు కోసం అనేక మంది కార్యకర్తల యొక్క త్యాగాలు, బలిదానాల కారణంగా అవన్నీ కూడా భరిస్తూ ప్రయాణం చేస్తూ చివరికి 1977లో ఎమర్జెన్సీని కూడా ఎత్తేసిన తర్వాత మళ్ళీ సంఘం 1983 ఆ ప్రాంతంలో ఏ పరమ పవిత్ర స్థలంలో అయోధ్యలో శ్రీరామచంద్రుని యొక్క భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం 500 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నది. మళ్ళీ దాన్ని తమ భుజం మీద వేసుకొని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క మోరోపంత్ పింగళేజీ అఖిల భారత అధికారి ఒక నిర్ణయం చేసుకున్నారు. సామాన్య దేశ ప్రజలు, ఈ దేశంలో మారుమూల గ్రామాల నుంచి కూడా సామాన్య ప్రజలు, సామాన్య హిందువు రాముని యొక్క భవ్యమైన మందిర నిర్మాణం కోసము సంకల్పించాలి. ఆ రకమైన కార్యరచన చేస్తూ 1983 నుంచి దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు, శిలాపూజ,
తర్వాత కరసేవ, జ్యోతి యాత్ర, శ్రీరామ జ్యోతి యాత్ర, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ 1992 డిసెంబర్ 6 నాటికి హిందూ సమాజంలో నిర్మాణమైనటువంటి చైతన్య శక్తి కారణంగా కలంకితమైనటువంటి ఆ బాబ్రీ కట్టడాన్ని హిందూ సమాజం సమూలంగా తొలగించి వేసింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని, హిందూ సమాజం చేసినటువంటి పనికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని డిసెంబర్ 6వ తేదీ ఆ తర్వాత రోజుల్లో సంఘాన్ని నిషేధించడం జరిగింది. మూడోసారి. బంధువులారా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ వచ్చింది. దేనికోసం? హిందూ సమాజాన్ని శక్తివంతం చేయడం కోసం, హిందూ సమాజాన్ని స్వాభిమానంగా జీవింపజేయడం కోసము. హిందూ దేశం హిందువులని, ఇది ధర్మశాల కాదు. కాబట్టి హిందువులలో స్వాభిమానాన్ని నిర్మాణం చేయడం కోసము రామ జన్మభూమి ఉద్యమాన్ని తీసుకొని పరమ పవిత్రమైనటువంటి అయోధ్య మహానగరంలో శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలంలో మనం ఈరోజు ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మాణం చేసుకున్నామంటే 83 నుంచి ఒక కొత్త పద్ధతిలో హిందూ సమాజాన్ని మేలుకొల్పిన కారణంగా ఈరోజు భవ్యమైన శ్రీరామచంద్రుని యొక్క మందిరాన్ని మనం నిర్మాణం చేసుకోగలిగినాము. దీని వెనకాల సంఘ యొక్క కృషి ఉన్నది. బంధువులారా, మొన్న 2012-13లో హనుమత్ శక్తి జాగరణ పేరుతోని దేశవ్యాప్తంగా హిందువుల పైన అనేక రకాల దాడులు జరుగుతుంటే హిందూ సంస్థల్ని, హిందూ సమాజం ఉన్నటువంటి పూజ గురువులను కానీ ఆశ్రమాలను కానీ వాటిపైన దాడులు చేస్తూ స్వామీజీల మీద కేసులు పెడుతూ యూపీఏ సెకండ్ గవర్నమెంట్ హిందూ సమాజాన్ని అణిచివేస్తుంటే ఆ సమయంలో హనుమత్ శక్తి జాగరణ పేరుతో దేశవ్యాప్తంగా హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసము ఆ రోజు హనుమత్ శక్తి జాగరణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బంధువులారా, ముఖ్యంగా 2012-13 సంవత్సరంలో ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ హిందూ సమాజాన్ని చట్టబద్ధంగానే తొక్కివేయాలనేటువంటి ఉద్దేశంతో మతహింస బిల్లుని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు మీరు చాలా మంది గుర్తుండి ఉంటుంది, దేశవ్యాప్తంగా మనం అనేక రకాల కార్యక్రమాలు చేశాం, నిరసనలు వ్యక్తం చేశాం. మతహింస బిల్లు అంటే ఏమనుకున్నారు? హిందువులను చట్టబద్ధంగానే ఈ దేశంలో 2వ తరగతి ప్రజలుగా తీర్చిదిద్దేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా మతహింస బిల్లుని తీసుకొచ్చారు. అంటే ఏంది? ఎవడన్నా మైనారిటీకి ఏదైనా కారణంగా గొడవ జరిగితే ఆ వ్యక్తి ఎవరైనా సంస్థల సభ్యుడైతే ఆ సంస్థను నిషేధించవచ్చు. ఒకవేళ 2 షాపులు ఉన్నాయి, పక్కన మైనారిటీ ఒక ముస్లిందో క్రైస్తవుడిదో ఉంది, పక్కన హిందువుల షాప్ ఉంది, ఇది బాగా నడుస్తుంది, చాలా గిరాకీ వస్తుంది, ఆయనకు అనిపించింది నా వ్యాపారాన్ని నేను దెబ్బ కొడుతున్నానని కంప్లైంట్ ఇస్తే ఎటువంటి వారంటీ ఇష్యూ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. ఎవరు అరెస్టు? మన పోలీస్ స్టేషన్ ఉండదు, ఆ పోలీస్ స్టేషన్ వేరే ఉంటుంది. దానికి 3 కమిటీ ఉంటారు, సభ్యులు ఉంటారు. దాంట్లో 2 మైనార్టీలు, ఒక హిందూ ఉంటాడు. ఏ విచారణ ఉండదు, వాళ్ళు ఏం చెప్తే అదే తీర్పు. ఇవన్నీ నేను కబుర్లు చెప్పట్లే. చట్టంలో ఎటువంటి చట్టం తీసుకురాబోతున్నామో అవన్నీ ఇంటర్నెట్లో పెట్టారు. కానీ దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చేసినటువంటి నిరసన కార్యక్రమాల కారణంగా ప్రభుత్వం భయపడిపోయి చివరికి ఆ చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టలేదు. హిందూ సమాజానికి ఏ సమయంలో ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా హిందూ సమాజాన్ని కాపాడడం కోసము రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తమ సర్వశక్తులను ఒడ్డే హిందూ సమాజాన్ని జాగృతం చేసి స్వయంసేవకుల యొక్క బలిదానాల కారణంగా, స్వయంసేవకుల సమర్పణ భావన కారణంగా హిందూ సమాజంలో ఒక చైతన్యాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ వస్తుంది. బంధువులారా, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? నిజంగా మనము ఇప్పుడున్న స్వతంత్ర భారతంలో మనం క్షేమంగా ఉన్నామా? భారతదేశంగా ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయా? ఒక్కసారి ప్రతి హిందువు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బంధువులారా, ఈరోజు మనము హిందువుల యొక్క జనాభా ఒక్కసారి ఏదైనా కానీ ఏ దేశం యొక్క భవిష్యత్తు అయినా కానీ ఆ దేశం యొక్క జనాభా ఆధారంగా ఉంటుంది. ఈరోజు హిందూ సమాజము తనను తానే తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నది. ఈరోజు ఒకప్పుడు మన ఇళ్ళలో 4, 5, 10 మంది దాకా పిల్లలు ఉండేవాళ్ళు. ఈరోజు హిందూ సమాజము మనల్ని మూర్ఖుల్ని చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక నినాదం కారణంగా మన ఇద్దరం మనకిద్దరు అని చెప్పి
ఈరోజు హిందువులందరికీ కూడా అబార్షన్లు చేస్తూ హిందూ సమాజాన్ని తప్పుగా పట్టించే ఈరోజు హిందువుల యొక్క పరిస్థితి ఏంటంటే తమ సంఖ్యను తామే తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న కారణంగా ఈరోజు హిందువుల యొక్క జనాభా వేగంగా తగ్గుతుంది. ఫర్టిలిటీ రేట్, ఒక మహిళ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది దాన్ని సంతానోత్పత్తి అంటారు, ఫర్టిలిటీ రేట్. ఈరోజు భారతదేశం యొక్క ఫర్టిలిటీ రేట్ 2 ఉంది, 1.9కి వచ్చింది. 2 చనిపోతే 2 పుట్టాలి. దేశం యొక్క ఫర్టిలిటీ రేట్ 2.1 వరకు ఉండాలి. కానీ ఈరోజు దేశం యొక్క ఫర్టిలిటీ రేటు తగ్గింది. ముఖ్యంగా ఇది కూడా ఎందుకు మెయింటైన్ అవుతుందంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో హిందువుల యొక్క సంతానము కొంతమంది ఇళ్లలో 4, 5 కూడా ఉన్నారు, 3 ఉన్నారు. బాగా కొంత డెవలప్ అయినటువంటి రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నిట్లో కూడా మన ఫర్టిలిటీ రేట్ ఎంత అంటే 1.6, 1.7. ఒకవేళ ఈరోజు మన పరిస్థితి ఇలా కొనసాగితే 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల యొక్క జనాభా 79.79. ముస్లింలు ఆ రోజు చెప్పింది అక్రమంగా చొరబడ్డ వాళ్ళు కాకుండా ఇక్కడున్న వాళ్ళు 14.42. ఇవన్నీ గూగుల్లో ఉన్నాయి, మీరు వెతుకోండి. క్రైస్తవులు 1971 నుంచి వాళ్ళ జనాభాను తగ్గేసి చూపిస్తున్నారు, 2 అని చూపిస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క వెబ్సైట్లలో మీరు వెతకండి, వాళ్ళు ప్రకటించుకుంటున్నదే ఈ దేశంలో వాళ్ళు 8% వచ్చారు. మతం మార్పిడిల కారణంగా హిందువులను మతం మారుతూ అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ హిందువులను మతం మార్చినటువంటి క్రైస్తవులు ఈరోజు వాళ్ళ జనాభా 8% ఉంటే లెక్కల్లో మాత్రం 2 చూపిస్తారు. 71 నుంచి వాళ్ళు తక్కువ వేసి చూపిస్తున్నారు. బంధువులారా, ఒకవేళ హిందూ సమాజం ఈ దేశంలో ఇదే పద్ధతిలో కొనసాగితే మన భవిష్యత్ ఏంటి? నేను రెచ్చగొట్టడం కోసం ఈ విషయాన్ని మాట్లాడలే. మన భవిష్యత్ ఏంటి? ఈరోజు మన అమ్మాయిలకు ఇస్తున్న మన శిక్షణ ఏంటి? ఈరోజు ఉప్పల్లో మొన్న జస్ట్ 3-4 నెలల క్రితం ఒక ముస్లిం అబ్బాయి పరుపులు కుట్టడానికి వచ్చాడు. ఆయన 10th కూడా చదవలేదు. అవన్నీ చూపించారు. బాబు ఎప్పుడు కుడతావు? 4 రోజులు అయితే సార్ అన్నాడు. కుట్టే అన్నాడు. పరుపులు కుట్టడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి 10th క్లాస్ కూడా చదవలేదు. వాడు 7th చదివిండో 8th చదివిండో ఏమో తెలియదు. పరుపులు కుట్టడానికి 4 రోజులు పట్టింది. 5వ రోజు వాళ్ళ కూతురుని తీసుకొని పోయిండు. ఆ కూతురు ఎంటెక్ చేసిన అమ్మాయి, నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్న అమ్మాయి, కనీస చదువు జ్ఞానం లేనటువంటి ఒక పరుపులు కుట్టేవాడితోనే వెళ్ళిపోయింది. అదే ఉప్పల్లో ఒక డాక్టర్ ఉంది, మహిళ, రోజుకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తుంది. జస్ట్ కరెంటు రిపేరింగ్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆమెను ఏ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు. డాక్టర్, ఆమె భర్త డాక్టరు, చివరికి హాస్పిటల్తో సహా ఇంట్లో ఉన్న నగలు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ తీసుకొని హాస్పిటల్ కూడా వాడు ఓన్ చేసుకున్నాడు. భర్త వచ్చి అడిగితే భర్తను చంపేస్తామన్నారు. చివరికి ప్రాణభయంతో తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళిపోయాడు. నువ్వు చదువుకున్న చదువు పెద్ద డాక్టరు, సీనియర్ డాక్టర్, తనకు ఒక కూతురు ఉన్నది, బెస్ట్ డాక్టర్. ఆమె మళ్ళీ మామూలు డాక్టర్ కాదు. ఎవరితో పోతున్నావు? ఒకసారి హిందూ బంధువులారా, మన ఇంట్లో మన పిల్లలకు మన ధర్మాన్ని చెప్తున్నామా? మన సంస్కృతిని చెప్తున్నామా? అరే ఎటువంటి దేశం అండి దేశము? రాణి పద్మిని ముస్లింలు దండయాత్ర చేసి కోట స్వాధీనమైన తర్వాత ఈ దుష్టుల యొక్క చేతిలో పడకూడదని చెప్పేసి ఆ తల్లి 16,000 మంది అనేక మంది రాణులతోని అగ్ని ఆవుతైనరు, తమ మానాల్ని కాపాడుకున్నారే. అటువంటి రాణి పద్మినికి వారసులైన మనం ఈరోజు పనికి మాలినడితో నిలవెళ్ళగలుగుతున్నారు. హిందూ సమాజము, హిందూ కుటుంబ వ్యవస్థ ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ఇంటికి వచ్చి మన మీదకి వచ్చేదాకా ఆలోచించకూడదు. సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఎలా మన పిల్లలు ట్రాప్కు గురవుతున్నారు అనే విషయాన్ని కనుక గమనించకపోతే హిందూ సమాజము అతి తక్కువ సమయంలో, మహా 20 ఏళ్ళు 25 ఏళ్ళలో మనం ఖచ్చితంగా మైనట్ అయిపోతాం.
ఒక మహిళ మన దగ్గర నుంచి బయటకు వెళ్తే ఇక్కడ ఉంటే తనకి 2 పిల్లలు అనుకుందాం, 3. అటువైపు వెళ్తే తనకు 4, 5, 6 పిల్లలు. ఒక్కసారి లెక్కేసుకోండి, వేలాది మంది ఈరోజు అపహరణకు గురవుతున్నారు. ఈ విషయంలో మనము తల్లిదండ్రులుగా మనము ఎలా స్పందిస్తున్నాం? ఈరోజు ఏమనంటే ఏం చెప్తారు? చచ్చిపోయింది అనుకున్నాం. నువ్వు కనిపించిన బిడ్డ 25 ఏళ్ళు మోసావే, అన్ని రకాల చదువుని నేర్పించావే, నీ కూతురు ఎవడో మోసం చేస్తే భ్రమ గురై వెళ్ళిపోతే దాన్ని వదులుకుంటావా? చచ్చిపోయింది అనుకుంటావా? చచ్చిపోయింది ఆమెనా నువ్వా? ఒక్కసారి హిందూ సమాజం ఇవన్నీ విషయాలు ఆలోచించాలి. మన పిల్లలు, మగ పిల్లలు కూడా ఎవరితో తిరుగుతున్నారు, ఏమవుతున్నారు? ఇప్పుడు నేను సర్వనగర్లో కానీ చెప్పాడు సార్, ఇక్కడ ఒక ఆయన ముస్లిం ఆమె మరిపోయింది సార్, నమాజ్ అవుతుంది, మొత్తం కుటుంబాన్ని అంతా కూడా మార్చేశారు సార్ అంటుండు. ఒక్కసారి బంధువులారా, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మనం ఏమవుతున్నాం? ఈ విషయంలో కనుక ఆలోచించకపోతే, వేగంగా కనుక హిందూ జనాభా తగ్గితే మరో కాశ్మీర్ అవుతుంది ఈ దేశం. ఇప్పటికే అనేక మన దేశంలో స్వతంత్ర భారతంలో మనము మన యొక్క ఎమ్మెల్యేలని, ఎంపీలని మనం ఎంపిక చేసుకుంటామే ఓట్లేసి. స్వతంత్రంగా జీవిస్తున్న ఈ దేశంలో అనేక చోట్ల హిందువులకు రక్షణ లేదే. ఒకవేళ దేశంలో హిందువులు మైనారిటీ లేదా సైతవులుగా సంఖ్య తగ్గితే భారతదేశంగా ఉండగలుగుతుందా? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళే సుమారు 6 కోట్ల మంది ఉన్నారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు లెక్క లేదు. ఇంకా కొన్ని దేశాల జనాభా కూడా లేదు. కాబట్టి హిందూ సమాజము, నేను భయపట్టించడం కోసం విషయాలు చెప్పట్లేదు, మన తాత ముత్తాతలు, మన పూర్వీకులందరూ కూడా మన కోసం రక్తం దారపోసి దేశాన్ని స్వతంత్రం చేసి దాస్య శృంఖలాలను తెంచి మనకు ఈ భారతదేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని మన చేతిలో పెట్టారు కదా, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? మనందరం ఆలోచించాలి. వాట్సాప్లో మెసేజ్ పెడితే సరిపోదు, ఫేస్బుక్లో కామెంట్ పెడితే సరిపోదు, లైకులు కొడితే సరిపోదు. ప్రత్యక్షంగా మన పక్కింట్లో ఏం జరుగుతుంది, మన గల్లీలో ఏం జరుగుతుంది, రోజు 1 గంట సేపు, అరగంట సేపు పక్కనున్న హిందువులకు కొద్దిసేపు మాట్లాడించి జాగృత హిందువులుగా మనం వెళ్ళి హిందూ సమాజాన్ని మేలుకొల్పే ప్రయత్నం ఉండాలి. వాళ్ళేమో గ్రౌండ్లో ఉన్నారు, మనం వాట్సాప్లో ఉన్నాం. మన వృత్తులను వెళ్ళుకుంటున్నాం. మనం చాకలి మేము ఇస్త్రీ చేయం, మా తాతలు చేసి మేము ఇప్పుడు వేయాలా, మంగలి మేమెందుకు చేయాలి, మనం చేయట్లే, వదిలేస్తున్నాం. అరే అన్ని పనులు చేసుకుంటూ బతుకుతాం మనం. అందరు లాయర్లు అవుతారా? అందరు సాఫ్ట్వేర్లు అవుతారా? అందరు టీచర్లు అవుతారా అండి? సాధ్యమవుతుంది? అది ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. సమాజం అన్ని పనులు చేసుకుంటూ బతుకుతాం మనం. సమాజానికి అందరూ అవసరం. పంచాయతీ చేసినోడు, పనులు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు, అందరూ అవసరమే సమాజానికి. అందరం అన్ని పనులు చేసుకుంటే సమాజంలో అందరికీ జీవనోపాధి ఉంటుంది. కానీ మన యొక్క మనస్తత్వం ఎలా మారిపోయింది? నా పిల్లవాడు టీచర్ కావాలా, ఇంజనీర్ కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ అందరూ ఇంజనీర్లు కాదు, అందరూ టీచర్లు కాదు, అందరికీ గవర్నమెంట్ జాబ్ రాదు. మా అంటే 9% వరకు, 8-9% వరకు జాబ్స్ ఉంటాయి. వ్యవసాయం చేసుకుంటాం, అనేక రకాల వృత్తి పనులు చేసుకుంటాం, కుల వృత్తులు చేసుకుంటాం. ఇవన్నిటి కారణంగా సమాజం బతుకుతుంది. చెప్పులు అమ్ముకోవాలి, పండ్లు అమ్ముకోవాలి, కూరగాయలు అమ్ముకోవాలి, అన్ని పనులు చేయాలి కదా. రకరకాల మెకానిజం చేయాలి. మన పిల్లల్ని ఏం చేపిస్తున్నామండి? దేంట్లో స్కిల్ లేదు ఈరోజు మనకు. అన్నిట్లో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈరోజు పిల్లల్ని ఎలా సాగుతావు? భవిష్యత్తులో హిందూ సమాజం ఇదే పద్ధతిలో కొనసాగితే ఎవరు పోలీసులకు వెళ్ళాలి? సంతానమే లేదు. మన్నారు నన్ను పెళ్లి చేసుకోరావే అంటే ఇంకా సెటిల్ కాలేదంటాడు. ఎన్నేళ్ళు పడితే సెటిల్? దానికి అంతున్నదా? 25 ఏళ్ళ, 30, 40, 30 ఏళ్ళ దాకా సంబంధం ఇలా ఏ పని చేసుకుంటే జాబ్ రాలేదు. జాబ్ అందరికి వస్తాండి? సాధ్యమాది? ఈరోజు మన యొక్క యువకులు ఇద్దరు కూడా ఈరోజు వివాహాలకు దూరం అవుతున్న కారణంగా, ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్న కారణంగా బయాలజికల్ మార్పు ఏదోసే మనందరికీ తెలుసు. చివరికి సంతానలేమి గురవుతున్నాం. రోజు ఇదే కనుక కొనసాగితే ఈరోజు మనము అన్ని వృత్తుల్ని వదులుకోలేని పరిస్థితి. పోలీసులు ఎవరు పోతారు? సైన్యంలో ఎవరు పోవాలి? రేపు సైన్యాధికారి ఎవరు పోవాలి? కొద్దిగా ఒక 15-20 సంవత్సరాల తర్వాత మీరు ఊహించండి.
సైన్యంలో ఎవరు రిక్రూట్ కావాలండి? ఒకవేళ హిందువులు సైన్యంలో లేకపోతే బతకగలుగుతామా? ఒక్కసారి ఊహించండి ఈరోజు. కాబట్టి బంధువులారా, ఈరోజు హిందూ సమాజానికి ప్రాణశక్తి సంతానం. అన్ని వృత్తులకు మనుషులు దొరుకుతారు, ధైర్యంగా కుటుంబాన్ని నడిపించగలుగుతారు. అరే నీ ఒక్క కొడుకు అన్నలేడు, తమ్ములేడు, అక్కలేదు, చెల్లెలేదు, వాడు ఎట్లా బతకాలి? వాయువస్థలు ఉండవు కదా భవిష్యత్తులో. అరే అన్నదమ్ములు ముగ్గురు నలుగురు ఉంటే ఒకడికొకడు సాయం చేసుకుంటాడు, ఆదుకుంటాడు, అవసరమైతే ఏదైనా గొడవ వచ్చినా నిలబడుకుంటారు. కానీ ఈరోజు మన పిల్లలకు తోడు లేకుండా వేస్తున్నాం కదా మనము. దేశానికి రక్షణ కోసం సైనికుల్ని తయారు చేయకుండా ఒకవేళ మనం కనుక ఈ పద్ధతిలో ఆలోచిస్తే హిందూ సమాజము ఎవ్వడు మన మీద దాడి ఎక్కర్లేదు, ఆటోమేటిక్గా మనమే చిన్నగా అయిపోతాం. ప్రాక్టికల్ విషయం ఇది. కాబట్టి హిందూ బంధువులారా, ఈరోజు మనం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం ఒక సంకల్పం చేద్దాం. దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా రోజు కొద్దిసేపు మనం సమయం ఇద్దాం, కొద్దిగా బయటకు వెళ్దాం, హిందూ సమాజాన్ని మేల్కొల్పుదాం, హిందూ యువకులకు సంతానం విషయంలో సరైన అవగాహన కల్పిద్దాం. గట్టిగా భయపడుతున్నారు. ఎవరికి మనం వారసులం? రాముడికి, కృష్ణుడికి వారసులం. ధైర్యానికి ప్రతీక రాముడు, కృష్ణుడు. ప్రతి దేవి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి ఈ దేశంలో. శక్తికి ప్రతీక హిందూ సమాజం. కానీ ప్రతి చిన్న విషయానికి భయపడుతుందో ఈరోజు. అరే ఋషులు మునుల దగ్గర ఆయుధాలు ఉండేవి, హింసావాదులు కాదు వాళ్ళు. రామునికి ఆయుధాలు ఇచ్చింది విశ్వామిత్రుడు, అగస్త్యుడు. ఈరోజు మనం ఇంట్లో పోలి కట్ట కూడా లేదు. ఈరోజు ఏదైనా సంఘర్షణ జరుగుతాయి, అవసరం వస్తే ఎవడేం కాపాడుతాడండి? నిన్నుగా కాపాడుకోవాలి. పరిస్థితులు విషమించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు. శక్తిని ఆరాధించిన హిందూ సమాజం రోజు బలహీన పడిపోయింది. అందరం అంటాం మంచి నీతి వాక్యాలు బాగా నేర్చుకున్నాం మనం. ధర్మో రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది రక్షిస్తుంది. అది ఏంటో ఎవరికి అర్థం కాదు. ధర్మాన్ని రక్షించడం అంటే అదొక పదార్థమా? అరే నువ్వు శక్తిని సమపరచుకుంటే నిజంగా నువ్వు ధర్మాత్ముడే. నువ్వు ఏ దేశం మీద దాడి చేయలేదు, అమెరికా మీదనో, ఇరాన్ మీదనో, ఇరాక్ మీదనో మనం దాడి చేయలే. కానీ ఈ దేశం మీద వాళ్ళు ఎందుకు దాడి చేశారు? అక్బర్ ఎందుకు గెలిచింది ఈ దేశంలో? ఈ దేశంలో రాజులు ఎందుకు ఓడిపోయారు? వీళ్ళందరూ అధర్మ ఎవరు? వాళ్ళు ధర్మాత్ముల. వాళ్ళు గెలిచినట్టే వాళ్ళు ధర్మాత్ముల. ఎవరికి శక్తి ఉంటే వాడు గెలుస్తాడు. మనకు శక్తి ఉండాలి, ధర్మంగా ఉండాలి. రాముడు శక్తివంతుడు, శీలవంతుడు. మనకు శక్తి ఉండాలి, శీలం ఉండాలి. రావణుడు శక్తివంతుడు, మామూలు వ్యక్తి కాదు, కానీ శీలవంతుడు కాదు. ఈరోజు హిందూ సమాజము శక్తివంతం చేయాలి. ధర్మమే రక్షిసేది కాదు, అన్ని కాలానుగుణంగా అన్నిటికీ సిద్ధపడాలి ఈరోజు హిందూ సమాజం. అప్పుడు మాత్రమే ఈరోజు జనాభానే శక్తివంతమైనది. కాబట్టి ముందు మన జనాభాని పెంచుకుందాం. అవసరమైతే దేనికైనా హిందూ సమాజానికి అన్యాయం జరిగితే ఎదిరించడానికి కూడా సిద్ధపడే మనస్తత్వం మన హిందూ యువతులలో ఈ వాతావరణం నిర్మాణం చేసినప్పుడు మాత్రమే హిందూ సమాజము రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పరిస్థితులకు అనుగుణంగా సమాధానం చెప్పగలుగుతుంది, మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. ఆ దిశలో మనందరం కూడా ఆలోచిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.